బా ఎవరు రారేంట్రా, ఇంతసేపు అయింది. మే కమిన్ సార్? ఎవడో ఒకటి రండిరా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నైస్ టు మీట్ యూ. రోల్ నెంబర్ ఎంతమ్మా? 4 సార్. చిన్న అడ్వర్టైజ్మెంట్ సార్. ఏంటి సార్ ఈ మార్కులు? ఇలా చదివితే వీడికి ఏ ర్యాంక్ రాదు సార్. మీరు అసలు ఇంట్లో ఏమనరా? నేను కూడా ఇంట్లో చెప్తూ ఉంటా సార్, కానీ చదవడు. ఎందుకు సార్ మరి ఇంక స్కూల్కి పంపడం? ఏంటి సార్ ఇది? తీసుకోండి సార్, మీరే చూడండి ఎలా వస్తున్నాయో వీడి మార్కులు. 10లో 7 ఫెయిల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు పాస్ అయ్యాడు కదా సార్. ఇదేమి ఇన్స్పిరేషన్ సార్. లక్కీ బాయ్. థ్యాంక్ యూ సార్. అంత వద్దురా, అంత మురిసిపోకరా. అసలు పొద్దున్నుంచి ఏం చేస్తుంటావు నువ్వు? సార్ పొద్దున్న 6కి లెగుస్తున్నా సార్. అరే వద్దురా, నిజం చెప్పరా. 8కి లెగుస్తున్నా సార్. అరే వద్దురా. అంతేనా? 10 ఫిక్స్ సార్. 10 ఫిక్స్ అంటే ఏంటి, మనం బేరం ఆడుతున్నావు చెప్పు. అంటే ఏదో ఒకటి సార్. అన్నట్టు రోజు లంచ్ బ్రేక్ ఎవరు అలా చేస్తున్నావు నిన్ను? అంటే రోజుకో కచ్చేపు వచ్చేస్తున్నాం సార్. ఇంకెందుకు, నేను చచ్చిపోయానని చెప్పరా? నిన్నే చెప్పే సార్. చూసారా సార్ మీ ముందు ఎలా మాట్లాడుతున్నారు? ఇలా అయితే ఎలా సార్? ఇంకా ఎంతైనా నా బ్లడ్డే కదా సార్. అబ్బో ఓకే సార్, నైస్ టు మీట్ యూ. బాయ్ సార్. సార్ మే కమిన్? రారా. సార్ మీ ఫాదర్ ఎక్కడ? ఇంకా రాలేదు. వస్తున్నాడు సార్, 2 minutes. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఇది చిన్న అడ్వర్టైజ్మెంట్ సార్. సార్ సార్ మామూలుగా ఉండేదిరా ఊసా. సార్ ఫస్ట్ మార్క్స్ కన్నా ముందు మీ వాడు బిహేవియర్ గురించి చెప్పాలి సార్. మీ వాడు చదువు మీద ధ్యాస పెట్టకుండా అమ్మాయిల వెనక తిరగకుండా నీ వెనకాల తిరుగుతా అడ్బే కూలి బిడ్డ. అది కాదు సార్, మీ వాడు క్యారెక్టర్ అసలు అర్థం కాదు మాకు. మొన్నటికి మొన్న ఏ సెక్షన్కి బి సెక్షన్కి గొడవ పెట్టాడు సార్ మీ వాడు. ఏమ్రా బాయ్, డి సెక్షన్ కదా మావాడు. ప్లీజ్ కొంచెం వినండి సార్, ఆగండి సార్. అదే చెప్పాను కదా సార్, మీ వాడు క్యారెక్టర్ అసలు మాకు అర్థం కావట్లేదు. ఎంతమందిని కొట్టావురా? ఎవరిని కొట్టలేదు డాడీ. ఎవరిని కొట్టలేదు అంటున్నాడు కదరా. అదే క్యారెక్టర్ ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఇది కూడా కాదు సార్, మొన్న ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడతామంటే ఆడనిచ్చాం సార్. వాడెవడో బాల్ అడిగితే మీ కొడుకు బాంబు ఇచ్చాడు సార్. వాడు రుద్ది రుద్ది సార్. ఆగరా బాయ్. ఓకే సార్, ఇదంతా వదిలేయండి, ఇంకా మార్కుల విషయానికి వద్దాం. తీసుకోండి సార్. ఇదేంద్రా బాయ్ అంగ్రేజ్లో ఉంది, చదవరా. మ్యాథ్స్ 40, ఇంగ్లీష్ 90, సోషల్ 50, కెమిస్ట్రీ 35, ఫిజిక్స్ 15. ఊహేంటి సార్, ఫెయిల్ అయ్యాడు సార్. ఫెయిల్ ఏంట్రా ఫెయిలు? ఇప్పుడు చెప్పరా బాయ్. జోక్ సార్, మీకు నవ్వడం అలవాట్లేదు అనుకుంటా. అది మళ్ళా. హలో డాడీ, నీకు ఫోన్. ఎవడ్రా బాయ్? హలో. అక్కడే ఉండు, వస్తున్నా నేను. ఆడే ఉండు, తీసుకోరా బాయ్. ఓకే సార్, వెళ్తున్నారా సార్? ఓకే. కత్తిగాలా ఉంచుకుంటా? తీసుకోండి సార్. ఈరా బాయ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తా. అమ్మయ్యా. మే కమిన్? కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. రోల్ నెంబర్ ఏంటమ్మా? అది ఏంట్రా, పక్కింటి అమ్మాయి నెంబర్ చెప్పమంటే మాట చెప్తావు కదా. రోల్ నెంబర్ చెప్పరా రే. తెలీదు.
నాకు తెలుసులే సార్, పేరు అమ్ము ప్రశాంత్. ప్రశాంత్. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ సార్. చూడరా నీకన్నా బాగా వస్తున్నాయి, చేద్దావా? సార్ యాక్చువల్గా మీ అబ్బాయికి ఇది ఇది ఏంటా యాక్చువల్లీ? ఏం చదువుతున్నాడు ఇంట్లో? ఏం చదువుతున్నారా? సార్ ఏంటి సార్ కొడుతున్నారేంటి సార్? సార్ పాపం సార్. సార్ సార్ వదిలేండి సార్, రిపోర్ట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్. అరే ఈరా బాబు. ఓ సారీ సార్. మ్యాథ్స్లో 95, ఇంగ్లీష్లో 95, కెమిస్ట్రీ, సోషల్. ఏంద్రా అన్ని ఒకే మార్కులు వచ్చాయంట్రా? ఏంట్రా ఈ మార్కులు? ఇంకా 5 మార్కులు ఏమైనారా? చాలా బాగా వచ్చినాయండి మా వాడికి. అవును సార్, చాలా బాగా వచ్చినాయి. టాపర్ సార్ మీయోడు. భలే ఉంది సార్ ఫోను. ఓ థ్యాంక్ యూ సార్, మొన్నే కొన్నాను, ఇక్కడే అమీర్పేటలో. ఒకసారి ఈరా. మరీ అంత పొగడతలు వద్దు సార్, నాకు అస్సలు నచ్చదు. సార్ ఏం చెప్తున్నారు మీరు అసలు? సార్ ఏంటి సార్, మొన్నే మా వాడి కొని వచ్చింది యానివర్సరీకి, అలా ఎలా పడేస్తారు సార్? సార్ ఇంకా మీరు వెళ్ళిపోండి సార్, నా వల్ల కాదు సార్, వెళ్ళిపోండి. ఇంకెందుకు ఇక్కడ? ఎలా ఉంది డాడీ? జాగ్రత్త డాడీ, ఏం లేదు, జాగ్రత్త. ఏంట్రా తాత ఒంట్లో బాగోలేదా? తాత కాదు మా డాడీ. ఓ సారీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రోల్ నెంబర్ ఏంటమ్మా? ఓ నువ్వా? అక్కర్లేదమ్మా, పర్లేదు పర్లేదు, మనకి ఎందుకు ఇవన్నీ. ఇగో డైరెక్ట్ తీసుకోండి సార్, తీసుకోండి. చూడరా మార్కులు. 8 9 7 7 5 8 0 0 8 9. ఏంద్రా నా నెంబర్ చదువుతున్నావు? అది ఫోన్ నెంబర్ కాదు సార్, మీ వాడు రిజల్ట్. అసలు నీకు సిగ్గుందా? అసలు ఎన్నెళ్ళు చదువుతావురా నువ్వు? అప్పుడు 2011లో మ్యాథ్స్ ఎగ్జామ్కి సైన్స్ షీట్ పెట్టింది నువ్వే కదా? అబ్బాయి కాదు సార్, 2009లో జరిగింది. 2011లో మళ్ళీ చేశా. కాదు. సిగ్గుందరా చెప్పుకోవడానికి? నీ తమ్ముడు డాక్టర్ అయ్యాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. అబ్బా ఇప్పుడు మార్క్స్ గురించి ఎందుకు లేదు సార్, ఫస్ట్ మీ వాడు బిహేవియర్ గురించి మాట్లాడదాం. అసలు లాస్ట్ 10 days నుంచి చూస్తున్నా సార్, ఏం చదవట్లేదు, బాగా డైవర్షన్స్ ఎక్కువైపోయాయి సార్ మీ వాడికి. ఇలా అయితే కష్టం సార్. అదేం సార్, నేను లాస్ట్ 1 month నుంచి కాలేజ్కే రాలే కదా. హలో, అదంతా కాదు సార్, మా అబ్బాయి పాస్ అవుతాడా పాస్ అవడా? మీ కొడుకు ఇంకా దేనికి పనికిరాడు సార్, అన్ని ఫెయిల్ అయ్యాడు. ఇంకేంటి నెక్స్ట్ ఇయర్ రాసుకోమనండి సార్, ఇంకో ఆప్షన్ లేదు మీ వాడికి. చూడండి సార్ మీ దగ్గర పాస్ చేయండి సార్. ఏంటి సార్ ఇది, లంచమా? మంచమా? ఏమన్నాడు కన్నా? మంచం కాదు నాన్న, మీరు ఇందాకేదో లంచం ఇచ్చారు కదా, దాని గురించి. ఉంచుకోండి సార్, 2 ఏళ్ళలో 100 కొడుతున్నాడు, పాస్ చేయండి సార్ అబ్బాయిని. సరే సార్, ఏదో మీ మీద ఉన్న దయతో పాస్ చేస్తా సార్. నాన్న పాస్ అంట. పాస్ ఎవరా కన్నా? నాన్న 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 అవుటా? ఏ డౌటా? ha 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 ha